వదినా, అన్న ఎప్పుడూ అంటాడు కదా ఈ వ్రతాలన్నీ చెయ్యొద్దు, నువ్వు ఆకలికి తట్టుకోలేవని. మరెందుకు చేస్తున్నావు ఇప్పుడు? ఆకలికి తట్టుకోలేమని వ్రతం చేయకుండా ఉంటామా లడ్డు? ఇచ్చుడు, మొదట్లో నువ్వు భోజనమే ముఖ్యమని అనేదానివి. ఇప్పుడు మీ ఆయన కోసం భోజనం మానేసి వ్రతం చేస్తున్నావు. అదే ప్రేమ కోసం, మా ఆయన క్షేమం కోసం నేను వ్రతం చేస్తున్నాను. దీనికంత కారణమేంటో చెప్పు. ప్రేమ. మా ఆయన చూపించే ప్రేమకి నా వైపు నుండి పిసిరంత సేవ నేను చేస్తున్నాను. అదేలాగా మీ ఆయన కోసం పిసిరంత సేవ నువ్వు చేస్తున్నావు. అంతే. మన నిధి కూడా చేసుండొచ్చు, కానీ తనకింకా పెళ్లి కాలేదు కదా. అయినా తను ప్రేమించే వ్యక్తి కోసమైనా వ్రతం చేస్తుంది అనుకున్నాను. ఏమో మరి, నువ్వు చేయట్లేదా నిధి? మాధవన్నా, మాధవన్నా, తలుపు తెరు మాధవన్నా, మాధవన్నా. అయ్యో మాంకాలమ్మా, ఈ ఇంట్లో ఎవరూ లేరు. బయటేమో ఎవరో వచ్చారు. నేనిప్పుడు తలుపు తీస్తే నేనెవరో తెలిసిపోతుందే. ఏం చెయ్యాలి? తలుపు తీ మాధవన్నా, తలుపు తీ మాధవన్నా. వస్తున్నా వస్తున్నా. మాధవన్న లేరా అమ్మా? లేరు బాబు, శివుడి ఇంటికెళ్లారు. అవునా, మీరెవరమ్మా? నేను ఈ ఈ ఇంట్లో పని మనిషిని. అవునా, సరే. చూడమ్మా, ఊరి జాతరలో అన్న సంతర్పణ ఉంది. రేపు ఎవరో ఇంట్లో ఎసరు పెట్టకూడదు. భోజనానికి దేవాలయానికే రావాలందరూ. నేను రాలేను. అలాగని ఇంట్లో పొయ్యి వెలిగించను. ఊరి నియమాన్ని దాటను బాబు. అదేంటమ్మా రానంటున్నావు? కారణాలు చాలా ఉంటాయి. నువ్వన్నావు కదా పొయ్యి వెలిగించొద్దని. వెలిగించనులే బాబు. సరే సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. వస్తాను మరి. హలో, ఇంకా 10 ఇళ్ళున్నాయన్న చెప్పాల్సినవి. మారిగూడ అడవిలో ఉంటాను. మారిగుడి అడవా? మారిగుడి అడవిలో నేను పురుడు పోశాను. ఆ తల్లి ఎక్కడుందో, ఆ బిడ్డ ఏమైందో. హ, ఇప్పుడు ఆ బిడ్డ ఎదురొచ్చి నిలబడ్డా నేను గుర్తుపట్టలేను. కానీ ఆ బిడ్డ ఒంటి మీద ఒక పుట్టుమచ్చ ఉంది. అవును, అదే అదే గుర్తు. అదొక్కటే గుర్తు. మా అంకాలమ్మా, ఎక్కడున్నా ఆ బిడ్డ క్షేమంగా ఉండాలమ్మా. करता पुरख निर्भो निर्वैर अकाल मूरत. నిత్య ఫోన్ ఆన్సర్ చేయట్లేదేంటి? అయ్యయ్యో, కర్ణ కాల్ చేశారు. ఇంతలోనే కట్ అయిపోయింది. నేనే చేస్తాను. హలో. హలో కర్ణ, సారీ, అక్కడ అందరున్నారు, అందుకే ఆన్సర్ చేయడం లేట్ అయింది. ఏంటి? అయ్యో పర్వాలేదు. నేనెందుకు ఫోన్ చేశానంటే, నేను మిమ్మల్ని వ్రతం చేయొద్దని చెప్పినా అందరూ క్షేమంగా ఉండాలన్న దృష్టితో మీరు వ్రతం తప్పకుండా చేస్తారని నాకు బాగా తెలుసు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరిప్పుడు వ్రతం చేయడం వల్ల లోపల ఉన్న బిడ్డకి ఇబ్బంది అవుతుంది. ఏ విధంగానూ బిడ్డకి ఇబ్బంది రాకూడదు. అలా చేయకండి. అండ్ మీరు భోజనం కూడా చేయాలి. బట్ నేను... మీరేం చెప్పినా నేను విన్ను. మీకోసం కాకపోయినా అట్లీస్ట్ బిడ్డ కోసమైనా మీరు చెయ్యాలి. నా మాట వినండి. కానీ అందరికి అనుమానం వస్తుంది కర్ణ, అర్థం చేసుకోండి. అలా జరగకుండా చూసుకునే బాధ్యత నాది. డోంట్ వరీ, నేనున్నాను. మీరు ఆడవాళ్ళతో కలిసి దేవాలయానికి వస్తారు కదా, నేను అక్కడే ఉంటాను. సరే కర్ణ. నా మాటకి మీరు వాదించకుండా సరే అన్నందుకు నిత్య గారికి చాలా థ్యాంక్స్. సరే అని చెప్పిన నిత్య నోటి వెంట సరే అనిపించినందుకు కర్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్.
ఈరోజు మా ఊరి జాతర. అందరు ఆడపిల్లలు వాళ్ళ భర్తల క్షేమం కోసం వ్రతం చేస్తారు. నేను ఈ వ్రతం చేసి ఎన్నో ఏళ్లయింది. అవును, ఈరోజు ఆ వ్రతం నేను చేస్తాను. నా భర్త క్షేమంగా ఉండాలి, ఎక్కడున్నా సుఖంగా ఉండాలి. నేను చేస్తాను. నా చారుకి ఊరి జాతరంటే ఎంతో ఇష్టం. నేను మీకోసం వ్రతం చేస్తున్నాను. ఇలా చేస్తే మనిద్దరం 100 ఏళ్ళు సంతోషంగా కలిసి జీవిస్తామని అనేదానివి కదా. కానీ తల్లి ఆ మాటని ఎక్కువ రోజులు నిలబెట్టలేదు. నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలీదు. కానీ చచ్చే ముందు నిన్ను నేను ఒక్కసారి చూడాలి చారు. నేను నిన్ను ఎలాగైనా చూడాలి. ఎక్కడున్నావు చారు? ఒకే ఒక్కసారి నువ్వు నా ముందుకు రా చారు. ఈ ప్రాణం తను ప్రేమించే ప్రాణాన్ని విడిచి ఉండలేదు. ఆ ప్రాణం ఎక్కడుందో కూడా తెలీదు. నేను అత్తయ్యని వెతకడం మొదలుపెట్టి 6 నెలలైపోయాయి. పోయినసారి దేవి వచ్చినప్పుడు తల్లి బిడ్డ ఒక్కటవ్వాలి, అది నా వల్లే జరగాలి అని దేవి చెప్పిన తర్వాత ఈసారైనా మా అత్తయ్య, నా మామ కన్న తల్లి ఎక్కడుందో ఒక చిన్న సూచనైనా ఇవ్వు తల్లి. ఓ వరమిస్తావా తల్లి? నాలాంటి ఆడదాని కన్నీళ్లు తుడవడానికి నీ చీర కొంగును నువ్విస్తావన్న నమ్మకం నాకుంది. అమ్మా, 8 సంవత్సరాల తర్వాత నీ సన్నిధికి రాబోతున్నాను. కానీ అక్కడ ఎవరూ నన్ను చూడనట్టు నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. వస్తానమ్మా, వస్తాను. అమ్మా, బియ్యం ఎసురుపోసి జపం చేసుకోవాలి. అయ్యో మాంకాలమ్మా, అన్నం వండిందెవరు? నేనే శివగారు. కర్ణా సార్, ఏంటి అవతారం? అవతారం ఎత్తడానికి నేను విష్ణువుని కాదు, వేషం మార్చడానికి కృష్ణుడిని కాదు. మరి మీ ప్యాంటు షర్ట్ అన్ని పక్కన పెట్టి పంచె కండువాతో వచ్చారు, పురోహితుడులా ఉన్నారు. అయినా ఈ మార్పుకి కారణమేంటంట? మారకపోతేనే కారణం అడగాలి, మార్పు వస్తే సంతోషపడాలి. పాపం దేవీ సేవ కోసం మీరు ఒక్కరే కష్టపడుతుంటే కొంచెం నేను సేవ చేద్దామని.